అక్కేమంటుంది, వేరే వేరే ప్రాబ్లమ్స్ లేవా? మీడియా మీదకి తిరగబడడం జరిగింది. తిరగబడడం మీన్స్ ఇంకా వల్గర్ గా మాట్లాడము, ఊరకడము, సమాధానం చెప్పడం. మీరు ఏ తప్పే చేయలేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అయ్యో బొమ్మల కొడతలాన్ని భయపడతా శ్రీనివాస్ అగౌరి అక్క హ్యాండ్ కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు జనాలను ముంచి అక్కేమంటుంది, వేరే వేరే ప్రాబ్లమ్స్ లేవా, మాదాని మీదే పడేడుస్తున్నారు, అది ఇది అని మాట్లాడుతున్నారు. మరి మీ ఓనికి వేరే పనులు లేవా, మీకు వేరే పనులు లేవా? హలో, వెల్కమ్ టు ఇండియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. యాక్చువల్లీ కొన్ని కారణాల వల్ల నేను కొంచెం లోకల్లో లేను, అందుకే బయట నుంచి వీడియో తీయాల్సి వస్తుంది. మ్యాటర్ ఏంటంటే, ఈరోజు ములాఖత్ కలవడం జరిగింది శ్రీనివాస్ గారిని, వాళ్ళ అక్క, వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వీళ్ళు ప్రతి దాంట్లో నిన్న శ్రీనివాస్ ని మొకిల పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్లి కొంచెం అవి అడగడం జరిగింది. మళ్ళీ అఘోరి చేసే లెక్కలు లోపల కూడా పోలీస్ వాళ్ళని కొట్టడము, వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, నాకు శ్రీవర్షం చూపిమనడం, ఇప్పుడు బాగా ఇష్యూస్ అవుతున్నాయి. యాక్చువల్లీ మనకు తెలిసి 14 రోజుల రిమాండ్ విధించారన్న విషయాలు అందరికీ తెలుసు. ఆ చేసే చిల్లర పనులకి, చిల్లర విషయాలకి పోలీసుల మీద కొట్టడానికి పోవడం, అది గట్టిగా కుమ్మిరంట. జైల్లోనే చాలా కొట్టిరు, చెంచల్గూడ జైల్లో కొట్టిన తర్వాత నిన్న నాకు శ్రీవర్షిని చూపించాలి, అది చూపించాలి, ఇది చూపించాలని పోలీసుల మీదకి వెళ్ళిండు. ఇప్పుడు మళ్ళీ 14 రోజులు మళ్ళీ రిమాండ్ విధించారు. అంటే యాక్చువల్లీ ఈ రోజుకి 14 రోజులు శ్రీనివాస్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఈ రోజు రిలీజ్ అవ్వాలి. ఈయన వేసే లోపల చిల్లర లెక్కలకి పోలీస్ వాళ్ళ శ్రీనివాస్ కొట్టి మళ్ళీ 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ ములాఖత్కు రావడం జరిగింది. వాళ్ళ అక్క వాళ్ళు మొకిలా పిఎస్కి వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టి ఈ రోజు చెంచల్గూడ జైలుకి రావడం జరిగింది. ఆ జైల్లో కూడా మీడియా వెళ్తే మీడియా మీదకి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మీ అంత చూస్తా, మీ అది చూస్తా అంటే వీళ్ళకి ఏమైపోతుంది అంటే వీళ్ళ దుకాణం అంతా బయటపడుతుంది. ఇందులో కంపల్సరీ చెప్పాలంటే వీళ్ళ అక్క కూడా ఉంది, ఇలా శ్రీనివాస్ అగౌరి అక్క హ్యాండ్ కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు జనాలను ముంచి అక్కడ నుంచి వాడే కూడా సపోర్ట్ చేసి ఇక్కడ నుంచి ముంచి ఇవి అన్ని డబ్బులు వచ్చేటివి. ఈ మధ్య లాక్ అయిపోయింది కదా జైలుకి పోయినప్పటి నుంచి. ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో, ఈ అఘోరి అని చెప్పబడే శ్రీనివాసు, ఈయన ఒక బలి పశువు వీళ్ళ ఫ్యామిలీ కాందానికి అంటారు. చిన్నాన్న కొడుకు కావచ్చు, అన్నకు కావచ్చు, తమ్ముని కావచ్చు, అక్కకు కావచ్చు. అక్కేమంటుంది, వేరే వేరే ప్రాబ్లమ్స్ లేవా, మాదాని మీదే పడేడుస్తున్నారు, అది ఇది అని మాట్లాడుతున్నది. మరి మీ ఓనికి వేరే పనులు లేవా, మీకు వేరే పనులు లేవా, జనాల మీద వాడు ఎందుకు ఏడుస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నాం మిమ్మల్ని. ఇంకోటి, ఇప్పటిదాకా చెంచల్గూడ జైలుకి వెళ్ళినప్పుడు మీడియా మీదకి తిరగబడడం జరిగింది. తిరగబడడం మీన్స్ ఇంకా వల్గర్ గా మాట్లాడము, ఊరకడము, సమాధానం చెప్పడం. మీరు ఏ తప్పే చేయలేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అవసరం కూడా లేదు. ఒక నిమిషం ఆగండి. ఆగు కాదు, ఏగు కాదు. మీరు ఇట్లాగా బరాబర్ మాట్లాడితే అసలుకి బాగోదు. అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పి ఇక్కడి నుంచి. అయ్యో మమ్మల్ని కొడతలాన్ని భయపడతారు ఎవరు? ఏమో మరి మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. సమాధానం చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఒకసారి ఆలోచించండి. అంటే వీళ్ళ చేయి అందరి చేతులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడు కూడా ఒక దొంగలాగా ములాఖత్కు వచ్చారు తప్ప వీళ్ళు జెన్యున్ గా రాలేదు. వచ్చినప్పుడు ఏం జరిగారు, లోపల శ్రీనివాస్ తో ఏం మాట్లాడారు, ఇవన్నీ వీళ్ళు వివరణ ఇచ్చాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మీ తమ్ముడు ఏం చెప్పారు? కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడలేదు? ఏం మాట్లాడలేదమ్మా, మమ్మల్ని కలవలేదు, కలవనియలే. ఆయన కలిసిండని గంటన్నర ఉన్నారమ్మా లోపల ములాఖత్ లో. ఆయన అత్తడాన్ని చూసుకుంటున్నాం, రాలే. ఇప్పుడు సరే సరే సరే, ఒక మాట చెప్పండి. ఆగండి వెళ్ళడానికి వీళ్ళదా? ఆటో వాళ్ళు ఆటో వస్తుందిలేండి, కానీ ఒక నిమిషం తిరగండి. ఆటో ఎక్కడికి పోదు, మేమే ఎక్కిస్తాం మిమ్మల్ని. ఆటో చెప్పండి. మేము ఎవరిని కాదు, మీరు ఒక నిమిషం ఆగితే అయిపోతుంది కదా. ఇగో నన్ను కంపులో నిలబెట్టిండు. కంపెనీ అసలు ఈడ వాసన వస్తుంది. ఇప్పుడు ఒకసారి తీయండి, మీరు తీయండి. స్మెల్ వస్తున్నాయి. మేము ఎండలోనే ఉన్నాం, మేము
బాసనలోనే ఉన్నాం. అడిగిన దానికి సమాధానం చెప్పేసి వెళ్ళిపోండి. మీడియా పైన విరుచుకుపట్టం కాదు, మీడియాని తిట్టడం కాదు. చేసిన దానికి దేవుడు దెయ్యం అని చెప్పి తిరిగినాడు కదా, వాళ్ళు అందరూ ప్రశ్నిస్తారు కాబట్టి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. ఇప్పుడు మేము చెప్పినా చెప్పకుండా మీరు రాస్తాను కదా, రాయాలి. తమ్ముడు ఇట్లా పూజలు చేస్తుంది నీకు తెలుసా? పూజలు చేసి డబ్బులు తీసుకుంటే తెలుసా నీకు? తెలీదు. 2 కోట్లు మీ అకౌంట్ లో ఎట్లుండే మరి? మా అకౌంట్ లో ఉంటాయి. ఇంకో తమ్ముడు అకౌంట్ లో ఎట్లా వచ్చినాయి మరి? మా అన్ని అకౌంట్లు ఇస్తాం, వీళ్ళు వచ్చి చెక్ చేసుకోవాలి. వర్షిని మీ ఇంటికి వచ్చిందా? వర్షిని మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వస్తా అని చెప్తుంది. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నదేమో. కాదు, మీ ఇంటికి తీసుకొచ్చాడంటగా మరి. వర్షిని పెళ్లి చేశారంటగా మరి. ఏమో నాకు తెలియదు. తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? నాకేం తెలుసు, నేను వేరే ఇంటికాడ ఉంటా. ఇప్పుడు మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? మీ తమ్ముడు చేసిన దానికి సమర్థిస్తున్నావా? తొయ్యకు అసలు తొయ్యకట్లా కూర్చొని ఉండాలా? నువ్వు కూర్చుంటావా నిల్చుంటావా? తొయ్యకు. ఏం జరగబోతుంది నెక్స్ట్? శ్రీనివాస్ ఏం చెప్పిండు? తప్పు చేసినా ఒప్పుకున్నాడా? లేదంటే వీళ్ళ ఫ్యామిలీతో ఏం చెప్పిండు? వాళ్ళ డాడీ ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఎవరికైనా ఉంటది, కన్నకొడుకు కాబట్టి. మేబీ వీళ్ళు చేసే దందాలు వాళ్ళ డాడీకి తెలవకపోవచ్చు. మేబీ తప్పు చేస్తున్నామని ఎవడు చెప్పుకుంటాడు? మనదేం తప్పులేదు, కావాలని వీళ్ళే ఇరికిచ్చారు అనేదే ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా కొన్ని కేసులు అయినాయి. మళ్ళీ ఇప్పుడు కరీంనగర్ షిఫ్ట్ చేశారనే విషయాలు కూడా కొన్ని వస్తున్నాయి మనకి. వాళ్ళ అక్క కూడా ఇంక్లూడ్మెంట్ ఉంది, ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ వాళ్ళ చిన్నాన్న కొడుకుని, వీళ్ళ సంత అన్నని, వీళ్ళ తమ్ముని, వీళ్ళ అక్కని కూర్చోబెట్టి విచారణ చేస్తే మొత్తం విషయాలు బయటకు వస్తే ఇంకా ఈ తలక నొప్పే ఉండదు. ఈ కారు ఎవరు ఇచ్చిర్రు మొత్తం బయటకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే శ్రీనివాస్ చాలా తెలివిగా బిహేవియర్ చేస్తున్నాడు. శ్రీనివాస్ ఫ్యామిలీ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళందరూ ఒక తెలివిగా చేస్తున్నారు. ఇప్పుడు ఈ లాయర్ ను పెట్టుకుంటే కూడా ఏమని లాయర్ ను పెట్టుకోవాలి, మాదే తప్పుంది అనే ఇంటెన్షన్ తోని ఈ లాయర్ కూడా ఎవరో తాడు బొంగరం లాయర్ ఒక లాయర్ తీసుకొచ్చి పెట్టారు. ఆ లాయర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక లాయర్ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే చెప్తున్నారో మాకేం తెలీదు. మీడియా అంతా మమ్మల్ని తప్పుగా చూపిస్తుందని మీడియాని వేరేలాగా పోర్ట్రేట్ చేయడం, మీడియా మీద రఫ్ గా మాట్లాడడం, యాంకర్ల మీదకి చేయి లేపడం, వాళ్ళక్క కొట్టడానికి రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈడ సీరియస్ గా చెప్పాలంటే వీళ్ళక్క ప్రతిదానికి రియాక్ట్ అవుతుంది. వీళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అంటే ఇప్పటికి కూడా మా విషయాలు ఎక్కడికి బయటకు వస్తాయనే ఇంటెన్షన్ తో సైలెంట్ గా ఉన్నారు తప్ప కావాలని అయితే లేదు ఇక్కడ. అంటే మేమెక్కడ మమ్మల్ని ఎక్కడ జైలు చేస్తారో, మమ్మల్ని ఎక్కడ లాక్ చేస్తారో, లేదంటే మమ్మల్ని ఏం చేస్తారో, మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తే మళ్ళీ మా దగ్గరికి కొన్ని విషయాలు బయటకు వస్తాయేమో అన్న భయంతో ములాఖాత్ కూడా సంతకం పెట్టాలి మోకిలా పిఎస్ లా కాబట్టి వచ్చారు. లేకపోతే వీళ్ళు రాకపోతుండే. ఇది కూడా చాలా తెలివిగా బిహేవియర్ చేస్తున్నారు వీళ్ళు. ఏం తెలియదు, మారుమూల ప్రాంతంలో ఉంటారని మనం అనుకుంటాం. అదంతా ఏం లేదు ఇక్కడ. ఓకేనా? దయచేసి మీరు అందరు గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి వాళ్ళక్క ఏదో అలా ఫేస్ రివీల్ అవ్వనట్టు ఫేస్ కు మాస్క్ పెట్టుకుని నేను ఎవరికి తెలియదు అన్నట్టు. నా తన ఒక వీడియో ఉంది, నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చేస్తాను నేను మీకు. ఓకేనా? స్టే ట్యూన్. అఘోరి జైల్లో చాలా డ్రామాలు చేస్తున్నాడు, చాలా కథలు, పోలీసు వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టడము. అందుకే మళ్ళీ 14 రోజులు మళ్ళీ రిమాండ్ విధించడం జరిగింది. లేదంటే ఈ రోజు కరీంనగర్ కి రావాలి అఘోరి, కరీంనగర్ జైల్లో వేయాలి ఈ రోజు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.